హాయ్ హలో నమస్తే వనకం సలాం వాలేకుమ్ నేను మీ రామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ బై రామ్. సో ఈరోజు అయితే సాలార్జంగ్ మ్యూజియంకి ఇచ్చినాం. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యూజియం ఇన్ హైదరాబాద్. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, పక్కా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. సో స్ట్రేట్ వెళ్తే మనకి కార్ అండ్ బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది. అలానే మనకి టికెట్ కౌంటర్ కూడా స్ట్రేటే ఉంది. ఈ రైట్ సైడ్ వచ్చి మనకి లగేజ్ కౌంటర్ అండ్ ఈ రైట్ సైడ్ నుంచి సెంట్రల్ బ్లాక్ ఉంటుంది. మన ఎంట్రన్స్ కూడా సెంట్రల్ బ్లాక్ నుంచి. మీకు ఒక ఐడియా రావాలని ఒక వ్యూ. ఫస్ట్ మనకి ఎంట్రన్స్ గ్రౌండ్ ఫ్లోర్ సెంట్రల్ బ్లాక్ నుంచి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఈస్టర్న్ బ్లాక్, రైట్ సైడ్ వెస్టర్న్ బ్లాక్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వరకే ఉంటుంది, గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చిన టికెట్ ప్రైస్ డీటెయిల్స్ వచ్చి ఈ పిక్లో ఉంది, పాస్ చేసి చూడొచ్చు. సో నేను ఒక పర్సన్కి వచ్చి 50 రూపీస్ ఒక టికెట్ అయితే తీసుకున్నా. అండ్ ఒక మొబైల్ పర్పస్ ఒక టికెట్ తీసుకున్నా, అది కూడా 50 రూపీస్. కెమెరా ఆర్ మొబైల్ 50 రూపీసే. వితౌట్ టికెట్ దే ఆర్ నాట్ అలౌడ్. సో బైక్ ఛార్జెస్ వచ్చి 20 రూపీస్ అండ్ కార్ ఛార్జెస్ వచ్చి 50 రూపీస్. ఈ ఎంట్రన్స్లో పార్కింగ్ దగ్గర ఓల్డ్ బస్ అయితే ఉంది. లోపల ఎగ్జిబిషన్ టైప్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బస్సు పక్కకే ఒక క్లాక్ రూమ్ ఉంటుంది, అందులో మనం ఫోన్స్ పెట్టుకోవచ్చు. సో మనం ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినాం. ఎంట్రన్స్ దగ్గర అయితే మనకి లగేజ్ అండ్ మొబైల్ లాకర్ కూడా ఉంటుంది ఇక్కడ కూడా. సో ఎంట్రన్స్ లోపలికి వెళ్తుంటే మనకి ఇక్కడ ఓల్డ్ ఫైర్ సర్వీస్ వెహికల్ అయితే ఉంది. టోటల్ వుడ్తో చేసిన వెహికల్ ఇది. ఎంట్రన్స్లో మనకి వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఎదురుగా మనకి ఆడియో గైడ్ యాప్ కూడా ఉంటుంది. సాలార్జంగ్ మ్యూజియం రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే గైడ్లో ఉంటాయి. అండ్ మనకి ఎదురుగా సాలార్జంగ్ 3 అంటే యూసఫ్ అలీ ఖాన్ ఈయన లాస్ట్ ప్రైమ్ మినిస్టర్, మన 7th నిజాం కింద అయితే లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈయన. సో అలానే ఒక యాప్ అయితే ఉంటుంది పక్కన. మన ఫోన్ నెంబర్ నేమ్ అయితే రాసి ఓపెన్ కెమెరాని కొడితే మనకి సాలార్జంగ్ 1, 2, 3 ముగ్గురు అయితే ఉంటారు. మనం ఎవరితోనైతే ఫోటో దిగాలంటే క్యాప్చర్ ఫోటో అని కొట్టి ఫోటో దిగొచ్చు. మనకి మన ఫోన్ నెంబర్కి అయితే ఒక లింక్ వస్తుంది, మనం స్కాన్ కూడా చేసుకోవచ్చు. సో రైట్ సైడ్ పిక్ అయితే వస్తుంది చూడండి, నేను ఫోన్లో వచ్చిన పిక్ ఇది. సో మోడీ గారు కూడా ఉన్నారు, మోడీ గారితో కూడా దిగొచ్చు. సో లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రన్స్, బట్ నేను రైట్ సైడ్ అయితే అక్కడ మ్యూజికల్ క్లాక్ అనేది ఉంటుంది. నేను 3:45 అయితే వచ్చిన. 5 o'clock ఈ మ్యూజియం అయితే క్లోజ్ చేస్తారు. సో ఎవ్రీ 1 hourకి ఆ క్లాక్ అనేది రింగ్ అవుతూ ఉంటుంది. సో 4 o'clock రింగ్ అవుతుంది. ఫస్ట్ ఈ క్లాక్ దగ్గరికి అయితే నేను వచ్చిన. సో ఈ క్లాక్ ప్రత్యేకత ఏంటంటే అది కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఉంది. ఎగ్జాక్ట్ 1 hourకి ఒక సోల్జర్ వచ్చి సపోజ్ 4 అయిందనుకో 4 times బెల్ అయితే కొడతాడు, 5 అయితే 5 times బెల్. సో బెస్ట్ టైం 12 o'clock వస్తే బాగుంటుంది, 12 times బెల్ అయితే కొడతారు. సో ఆ పిక్ అయితే నేను చూపిస్తా. స్ట్రేట్ ఉన్నది క్లాక్. సో ఆల్రెడీ సోల్జర్ అయితే బయటకు వచ్చిండు. ఎగ్జాక్ట్ 2 minutes అయితే ఉంది. సో మ్యూజిక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ 4 అయిందనుకో కరెక్ట్ 4 times బెల్ అయితే ఆ సోల్జర్ కొడతాడు. 4 times బెల్ కొట్టి లోపలికి వెళ్ళిపోయి 1, 2, 3, 4 బస్. సో మ్యూజికల్ క్లాక్ అయినాక ఎంట్రన్స్కి అయితే వచ్చిన. సో ఈ సాలార్జంగ్ మ్యూజియం ఏంటంటే మన సాలార్జంగ్ ఎవరైతే లాస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో ఆయన ఆర్ట్ కలెక్షన్ మొత్తం ఈ మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది. ఈ సెంట్రల్ బ్లాక్ ఓవర్ వ్యూ. సో ముందుగా మనకి ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ అయితే ఉంటుంది.
బ్రాండ్స్తో పాటు మనకి వుడ్తో చేసిన స్క్రీన్ అండ్ వుడ్తో చేసిన మలబార్ చైర్స్ అండ్ వీటితో పాటు మందిరం అండ్ క్యాబినెట్ అండ్ టెంపుల్ స్టాండ్ ఇవన్నీ వుడ్తో చేసినవి కూడా ఉన్నాయి బ్రాంజ్తో పాటు. అండ్ నెక్స్ట్ గ్యాలరీ వచ్చి మన భారతదేశపు రాతి శిల్పాలు. నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి మన భారతదేశపు వస్త్రాలు అండ్ వస్త్రాలతో పాటు మన ముఘల్ ఎంపరర్స్ వాళ్ళు వాడిన గ్లాసెస్, గాజు వస్తువులు. నెక్స్ట్ వచ్చి ఏనుగు దంతాలతో చేసిన గుర్రపు బండి. మ్యూజియం ఇన్సైడ్ మనకు ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ గ్యాలరీ వచ్చి ఏనుగు దంతాలతో చెక్కిన వస్తువులు అయితే ఉన్నాయి.
నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి మనకి పాలరాయితో చెక్కిన శిల్పాలు అయితే ఉన్నాయి. సో ఈ శిల్పాలలో ఎంతో ప్రత్యేకమైన శిల్పం వీల్డ్ రెబెకా ఆర్ ది వీల్డ్ రెబెకా అని అయితే పిలుస్తారు. ఈ శిల్పాన్ని అనేక రికార్డ్స్లో ది వీల్డ్ లేడీ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ గ్యాలరీ వచ్చి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ వాకింగ్ స్టిక్స్. నెక్స్ట్ వచ్చి మనకి పురాతన ఆయుధాలు అండ్ వాటి కవచాలు అన్నైతే ఉంటాయి. నెక్స్ట్ గ్యాలరీలో మనకి మెటల్ రిలేటెడ్ వస్తువులు అయితే ఉంటాయి. నెక్స్ట్ మన ఇండియన్ పెయింటింగ్స్ అయితే ఉంటాయి.
గ్రౌండ్ ఫ్లోర్ అయినాక ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి టాయ్స్ అండ్ డాల్స్, అంటే బొమ్మలు. నెక్స్ట్ గ్యాలరీలో మనకి జంతువులతో పాటు వృక్షాలు, సెంట్రల్ బ్లాక్ అయిపోయింది. ఈస్టర్న్ బ్లాక్ అయితే వెళ్తున్నాం మనం. నెక్స్ట్ గ్యాలరీ వచ్చి మనకి చైనీస్ గ్యాలరీ. చైనాకి రిలేటెడ్ వస్తువులు అయితే ఉంటాయి. నెక్స్ట్ గ్యాలరీ వచ్చి ఫార్ ఈస్టర్న్ పోర్సిలైన్ గ్యాలరీ, అంటే పింగాణీ వస్తువులు. నెక్స్ట్ గ్యాలరీలో మనకి జపానీస్ దేశానికి సంబంధించిన వస్తువులు అయితే ఉంటాయి. నెక్స్ట్ గ్యాలరీ వచ్చి ఫార్ ఈస్టర్న్ స్టాచ్యురీ, అంటే ఫార్ ఈస్టర్న్ రిలేటెడ్ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ గ్యాలరీ వచ్చి ఫ్రెంచ్ ఆఫ్రికన్ గ్యాలరీ. నెక్స్ట్ వచ్చి కార్పెట్ గ్యాలరీ. నెక్స్ట్ జర్మన్కి సంబంధించిన డబుల్ స్ట్రక్చర్ విగ్రహం. ముందు మెఫిస్టోఫిల్స్ అని ఒక దెయ్యం, వెనుక మార్గరిటా అని ఒక ఉమెన్, మధ్యలో ఒక మిర్రర్ని ప్లేస్ చేస్తే ముందున్న విగ్రహం వెనుక అమ్మాయి రూపంలో అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ 5 PM అయితే అయిపోయింది. ఈస్టర్న్ అండ్ సెంట్రల్ బ్లాక్ అయితే చూపించిన. వెస్టర్న్ బ్లాక్లో ఓన్లీ డబల్ స్ట్రక్చర్ విగ్రహం అయితే చూపించిన మీకు. సో ఎంత ఎర్లీగా వస్తే అంత మంచిది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజియం ఇన్ హైదరాబాద్. వీల్ చైర్స్ కూడా ప్రొవైడ్ ఉంది.
హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. 5 PM అంటే 5 PMకే క్లోజ్ చేస్తారు. అండ్ ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ అయితే చేయండి, ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.